భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, అణుయుద్ధం రాకుండా చేశాను అని చెప్పి పదే పదే చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మింగుడు పడని విషయం సార్. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెబుతూ ఉన్నారు, భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ అంగీకరించలేదు అని చెప్పేసి. సో కాల్పుల విరమణ అనేది ద్వైపాక్షిక విషయమే అని చెప్పి పాకిస్తాన్ చెబుతోంది సార్. గతంలోనే ట్రంప్ వాదనను భారత్ ఖండించింది, ఇప్పుడు పాకిస్తాన్ ఖండిస్తున్న పరిస్థితి. ఇకనైనా ట్రంప్ మానేస్తారనుకోవాలా సార్ చెప్పడం? పాకిస్తాన్ ఖండించలేదు. ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్ వివరణ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ ఎందుకు ట్రంప్ను ఖండిస్తుంది? ట్రంప్ పేరు చెప్తే గజగజ మనకి పాకిస్తాన్ కూడా ట్రంప్ను ఖండించే అంత సీన్ ఎక్కడిది, కానీ అది పక్క పెడదాం. సో ట్రంప్ మానేస్తాడా అంటే ట్రంప్ ఎందుకు మానేస్తాడు? ట్రంప్ ఏది మానేశాడు? ట్రంప్ను మాన్పించగలిగే శక్తి ఎవరికీ లేదు. పాకిస్తాన్ అనుకుంటుందా? పక్క పెడదాం అది కూడా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అసలు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ట్రంప్? ఎస్, ట్రంపే ఆపలేదు అనేది భారత ప్రభుత్వ వివరణ. ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యల వల్ల కూడా ఇండియా థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అంగీకరించలేదు అని ఇప్పుడు ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో ఏమన్నాడో, అల్ జజీరాకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను కూడా. ఆయన ఏమంటాడో, మార్క్ రుబియో ప్రతిపాదించాడు, అమెరికా మాకు ప్రతిపాదించింది, ఓ తటస్థ వేదిక పైన భారత్ పాక్ల మధ్య చర్చలకు మేము ఏర్పాటు చేస్తామని మే 10న ప్రతిపాదించారు. కానీ ఆ చర్చలు జరగలేదు. మేము అడిగాము మార్క్ రూబియోని, ఏమైంది, మీరు తటస్థ వేదిక పైన చర్చలు పెట్టిస్తామన్నారు కదా అంటే, మేమేం చేయాలి, భారతదేశం వినడం లేదు, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ను ఇండియా అంగీకరించడం లేదు కనుక మేమేమీ చేయలేకపోతున్నామని మార్క్ రుబియో చెప్పినట్లుగా పాక్ విదేశాంగ మంత్రి అన్నారు. అంటే ఇక్కడ వరకు మనకు క్లారిటీ ఏమొచ్చింది? వేరే దేశం వేదిక పైన చర్చలకు భారత్ ఒప్పుకోలేదు, థర్డ్ పార్టీ మీడియేషన్కు ఒప్పుకోమన్నది భారత విధానం, ఇందులో డిస్ప్యూట్ లేదు. కానీ మరి ట్రంప్కు ముందెట్లా తెలిసింది? ఇప్పుడు థర్డ్ పార్టీ జోక్యాన్ని ఇండియా ఒప్పుకోలేదు, కానీ థర్డ్ పార్టీకి ఎట్లా తెలిసింది మనం కాల్పులు ఆపబోతున్నామని? ట్రంప్ మోడీ కన్నా ముందు ఎలా ప్రకటించాడు? ట్రంప్ మోడీ కన్నా ఎక్కువ స్పీడ్ ఏం కాదు కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానికి. పోనీ నరేంద్ర మోడీ సోషల్ మీడియా సావీ కాదు, ట్రంప్ సోషల్ మీడియా సావీ కనుక ఆయన తక్కువ ముందే పోస్ట్ చేశాడు అని చెప్పడానికి. మోడీ ఈక్వల్లీ సోషల్ మీడియా సావీ కదా, మరి ముందు ఎందుకు మోడీ ప్రకటించలేదు? ఇదైతే మిస్టరీగానే మిగిలిపోయింది కదా. సో అందువల్ల ఆపరేషన్ సింధూర్ ఎలా ఆగింది అన్నది ఈ మిస్టరీ ఎప్పుడు తొలగుతుంది? ట్రంప్కు ముందు ఎలా తెలిసింది? ఎవరెవరు చెప్తున్నా తెలియాలి కదా. పాకిస్తాన్ అన్నా చెప్పాలి, భారత్ అన్నా చెప్పాలి. పాకిస్తాన్ చెప్పడానికి కూడా అవకాశం ఉందా? పాకిస్తాన్ కాల్పుల విరమణకు ముందుగా ప్రతిపాదించింది, కానీ దాంతో కాల్పులు ఆగాయి కదా, యుద్ధం ఆగదు కదా. పాకిస్తాన్ ప్రతిపాదిస్తుంది, ఇండియా ఒప్పుకుంటూనే అవుతుంది కదా. ఫైనల్గా భారతదేశం అంగీకరిస్తే తప్ప పాకిస్తాన్ ముందు ప్రతిపాదించిందని కూడా ఎస్టాబ్లిష్డ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ పాకిస్తాన్ మనకు భారత డీజీఎంఓకి ఫోన్ చేసి యుద్ధం ఆపుదామని ప్రతిపాదించారు. ఇది కూడా ఎస్టాబ్లిష్డ్. ఇండియా అంటోంది, పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. ఇక మరి ఎప్పుడు యుద్ధం ఆగుతుంది? పాకిస్తాన్ ప్రతిపాదిస్తే ఆగదు, ట్రంప్ ట్వీట్ చేసడానికి. భారతదేశం ఒప్పుకుంటేనే ఆగుతుంది. భారతదేశం ఒప్పుకుంటున్నది మోడీ కన్నా ముందు ట్రంప్కి ఎప్పుడు తెలిసింది? ఇది కదా క్వశ్చన్. ట్రంప్ పాత్ర ఏమీ లేకపోతే ట్రంప్కు ముందుగా ఎలా సమాచారం అందింది? భారతదేశం ఒప్పుకున్నది అన్నట్లు. నిజంగా భారతదేశం ఒప్పుకునే అంశాన్ని మోడీ ముందుగానే ట్విట్టర్లో చెప్పచ్చు కదా. నేను మోడీ ఆదేశం లేకుండా అక్కడ ఎవరు ఒప్పుకోరు కదా, మోడీ ఆదేశంతోనే కదా ఒప్పుకునేది. సో అక్కడ ఓకే అనుడితోనే ఇక్కడ ట్విట్టర్లో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ చేసి ఉంటే అసలు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు కదా. సో ఈ కన్ఫ్యూజన్ ఎక్కడికి వచ్చింది? ట్రంప్ ఫస్ట్ అనౌన్స్ చేయడంతో వచ్చింది. అందువల్ల ఇండియా థర్డ్ పార్టీ జోక్యానికి వ్యతిరేకం అనేది నిజం. కానీ తేలని మిస్టరీ ఏంటంటే ట్రంప్కి ముందు ఎవరు చెప్పారు అంటే, ట్రంప్కు చెప్పి మరి భారత్ ఒప్పుకుందా? ట్రంప్ను అడిగి భారతదేశం ఒప్పుకుందా? లేదా ట్రంప్కు ముందుగా సమాచారం ఇండియా ఇచ్చిందా ఒప్పుకునే ముందు? సో ట్రంప్కు తెలిసినా కూడా భారత ప్రధానమంత్రి తెలియకుండా ఉండే అవకాశమే లేదు కదా. మరి ముందు భారత ప్రధాని ఎందుకు అనౌన్స్ చేయలేదు? దానికి ఆన్సర్స్ అయితే లేవు కదా ఇప్పటికీ కూడా.